చుట్టూ ఏదైతే వాతావరణాన్ని సృష్టించుకున్నాడో ఆ వాతావరణం అతన్ని పాడు చేసింది. నేను మీకు కూడా చెప్తున్నా, 1 సంవత్సరం ఈ సత్యాన్ని, వాక్యాన్ని, జ్ఞానాన్ని అన్నీ వదిలేసి లోకంలో ఎవరైతే చెడిపోయి బ్రతుకుతున్నారో వాళ్ళతో మీరు కలిసి 1 సంవత్సరం ట్రావెల్ చేయండి. ఆ తర్వాత మీ క్వాలిటీ చెక్ చేసుకోండి, మీ లైఫ్ క్వాలిటీ చెక్ చేసుకోండి. మీటర్లో అదో మీటర్ ఉంటుంది, ఏ మీటరు? వాక్యం అనే మీటర్ దగ్గర చెక్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఏమైపోద్ది? క్వాలిటీ ఏమైపోద్ది? తగ్గిపోద్ది, డౌన్ అయిపోద్ది. నీ జీవితానికి క్వాలిటీ పెరగాలంటే నువ్వు తీసుకునేది మంచిది అవ్వాలి. నీ జీవితానికి క్వాలిటీ తగ్గిపోవాలంటే నువ్వు తీసుకునేది చెడ్డది అవ్వాలి. నీ సహవాసం మంచిదైతే క్వాలిటీగా ఉంటుంది జీవితం, నీ సహవాసం చెడ్డదైతే నీ జీవితం క్వాలిటీ తగ్గిపోద్ది. రెహబాము విషయంలో అదే జరిగింది. ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారితో పాటు ఉన్న పెద్దలను అడిగితే వాళ్ళు మంచి నిర్ణయం చెప్తే ఆ నిర్ణయాన్ని గాలికి వదిలేసి తనతో పాటు పెరిగిన యవనస్తుల్ని అడిగాడట, ఏం చేయమంటారా అని. వాళ్ళు దిక్కుమాలిన సలహా ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు స్వీకరించింది అలాగుంది. వాళ్ళు తిన్న తిండి అలాంటిది, వాళ్ళు తిన్న తిండి అలాంటిది. ఆ తిండిని బట్టే మన శరీరం, ఈ రోజు తిన్న భోజనం రేపటికి మనకు ప్రభావం చూపిస్తుంది. నిజమది. కొత్త కణాలు ఎప్పటికప్పుడు పుడతాయి. ఈరోజు మీరు కడుపులో ఏదైతే పడేశారో రేపు పుట్టే కణాలన్నీ దీని మీద బేసే ఉంటాయి, ఈరోజు పడేసిన దాని మీద. అర్థమైందా? మళ్ళీ రేపు 3 పూటలు ఏదైతే పడేస్తారో ఎల్లుండి తయారయ్యే కణాలన్నీ ఈ 3 పూటల తిండి మీద ఆధారపడి తయారవుతాయి. ఏ రోజు ఆ రోజే ఫ్రెష్గా. ఈరోజు కడుపు నిండా చెత్త తినేశారనుకోండి, రేపు మంచి కణాలు పుడతాయా? పుట్టవు. అలాగే హృదయానికి తినేది ఏదైతే ఉందో దాని మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకే ఎక్కువ చెడ్డ చూసావా నువ్వు చెడ్డోడే అవుతావు. నిజం. అప్పుడప్పుడు చూడండి, కొంతమంది పసిపిల్లల మీద అత్యాచారాలు చేశారని, లేకపోతే జంతువుల మీద అత్యాచారాలు చేశారని, వాళ్ళ మీద పడ్డారని, వీళ్ళ మీద పడ్డారని, వాళ్ళు ఏదో చూస్తున్నారు. వాళ్ళు మీకు ఎక్కువ ఈ బూత్ సినిమాలు చూసే దౌర్భాగ్యులు ఉంటారు. ఆ సెల్ ఫోన్లో పెట్టుకు అదే పని, ఇంకా వేరే ఏ పని ఉండదు వాళ్ళకి. ఆ బూత్ సినిమాలు చూస్తా బతుకుతుంటారు వాళ్ళు. వాళ్ళ జీవితం చూడండి, అసలు క్వాలిటీ ఉండదు. ఎవరిని చూసినా చెడ్డ కళ్ళతోనే చూస్తారు. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆ చెడ్డ ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఎక్కడ తిరిగినా దౌర్భాగ్య బుద్ధితోనే తిరుగుతూ కుక్క బుద్ధి. ఇంకా అది కుక్క అయినా ఇంకో పద్ధతిగా ఏడుస్తుంది, కానీ వీళ్ళకి అది కూడా ఉండదు. కుక్క కంటే హీనంగా బతుకుతుంటారు. కారణం ఏంటంటే లోపలికేసేది మంచిదేస్తున్నారా చెడ్డదేస్తున్నారా? చెడ్డదేస్తున్నారు. చెడ్డదేస్తుంటే చెడ్డ ఆలోచనలు వస్తాయి, మంచి ఎందుకు వస్తాయి? అలాగే సహవాసం 4 రోజులు తిరిగితే వాడు వీడవుతాడంటారు కదా. 4 రోజులు తిరిగితే వాడు ఏమవుతాడట? వీడవుతాడట. ఆ తిరగడం వల్ల పనికిమాలిన సహవాసాలు అలవాటు అవుతాయి. వాళ్ళతో తిరుగుతారు, వాళ్ళు చేసే పనికిమాలిన పనులన్నీ వీళ్ళు చేస్తుంటారు. మన పిల్లల్లో యవన దశలోకి వచ్చే కొన్ని మార్పులు కనబడుతుంటాయి. కొత్తగా ఈ మార్పులు ఎలాగొచ్చాయి వీళ్ళు అనుకుంటాం, మన పిల్లాడే కదా, మన బుజ్జిగాడే కదా అనుకుంటాం. మీ బుజ్జిగాడే బయటికి వెళ్ళి గజ్జిగాడయ్యాడు. ఇంట్లో బుజ్జిగాడే, బయటే గజ్జిగాడు. ఈ గజ్జి ఇంట్లోది కాదు, బయట అంటించుకుని వచ్చాడు. అందుకే అక్కడ గజ్జిగాడు, ఇంట్లో బుజ్జిగాడు. అర్థమైందా? ఆడు తర్వాత మీకు అర్థమవుతుంది, ఓహో ఇది బయట చాలా గజ్జి అంటించుకున్నాడు రా బాబు, బయట చాలా చెడిపోయాడు, నా కొడుకు అనుకుంటున్నాను నేను, నా ఇంట్లో కుర్రాడు అనుకుంటున్నాను నేను, నా ఇంట్లో కుర్రాళ్ళ లేడు ఇప్పుడు. ఎందుకంటే ఇటు బయటికి వెళ్తున్నాడు కాబట్టి బయట సర్వదరిద్రాలు ఉంటే ఆ దరిద్రాలన్నీ హృదయంలోకి ఎక్కించుకున్నాడు, ఇలా చెడిపోయాడు అని తర్వాత తెలుసుకుంటారు తల్లిదండ్రులు. అందుకే బైబిల్ చెప్పింది, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు చిన్నప్పటి నుంచే ఇంజెక్ట్ చేయడం మొదలు పెట్టండి రా నాయన. మంచిని ఇంజెక్ట్ చేయండి, మంచిని ఇంజెక్ట్ చేయండి, మంచిని ఇంజెక్ట్ చేయండి. చెడు అసలు ఇంజెక్ట్ చేయక్కర్లే, ఉత్తిని వచ్చేది అది. ఫ్రీ ఫ్రీ ఫ్రీ, ఎక్కడికక్కడ ఫ్రీ. అది ఇంజెక్ట్ చేయాలా మనం? చెడే ఇంజెక్ట్ చేయాల్సిన పని లేదు, ఎక్కడ పడితే అక్కడే ఉంది అది. సమాజంలో చాలా చోట్ల మనకు దొరుకుతుంది అది ఉచితంగా, కానీ మంచి దొరకదు. పని కట్టుకుని మంచి మన పిల్లలకు మనం ఏం చేయాలి? నేర్పించాలి. కాబట్టి మనం ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నామో దాని మీద బేస్ అయ్యి మన జీవితం ఉంటుంది. మన పిల్లలకి మనం నేర్పించే దాని మీద బేస్ అయ్యి వాళ్ళ జీవితం ఉంటుంది. అందుకే చుట్టూ మంచి వాతావరణం ఉండేలా చూసుకోవాలి ఎప్పుడు కూడా.